జెంటిల్‌మ్యాన్ అంటే 'ఓయ్' తర్వాత నేను చేస్తున్న ఒక రకంగా మోడర్న్ క్యారెక్టర్. అంటే ఆల్మోస్ట్ మూవీస్‌లో నేను అన్ని క్యారెక్టర్స్ చేసేది లైక్ వదిన, అక్క, చీర కట్టుకొని హోమ్లీ గెటప్స్‌లోనే ఉంటాను. 'ఓయ్‌లో' కొంచెం మోడర్న్‌గా చేశాను. దాని తర్వాత ఇప్పుడు 'జెంటిల్‌మ్యాన్‌లో' సేమ్ ఒక రకంగా ద సేమ్ కైండ్ ఆఫ్ గెటప్ అనమాట. హీరోయిన్ మారి అసలు మగవాళ్ళు ఎలా ఉంటారు అని తెలుసుకోవడానికి నేను వాళ్ళకి ఫీడ్ చేస్తూ ఉంటాను. ఇలా ఉంటారు తెలుసుకో అని చెప్తూ ఉంటాను. అలాంటి ఒక క్యారెక్టర్ అది. క్యారెక్టరైజేషన్ అది చెప్పాను కదా, మోడర్న్గా ఉంటాను. అంటే పెళ్ళి అయిందా లేదా అని కూడా ఆడియన్స్కి రివీల్ చేసి తెలియదు అనమాట. అలా మోడర్న్గా ఉంటాను. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్. నువ్వు చూడు ప్రూవ్ చేస్తా, తను హీరోయిన్ నమ్మదు హస్బెండ్స్ ఎలా అంటే తన హస్బెండ్ ఎలా ఉంటాడు ఏంటి అని. లేదు, అందరూ భార్యలు మగవాడి గురించి ఒకటే అనుకుంటారు, తన భర్త గురించి నమ్మకంగానే ఉంటారు, బట్ నువ్వు తెలుసుకో అని చెప్తూ తనకి స్టోరీ నడిపించే ఒక క్యారెక్టర్ అది. అంటే స్పెషల్గా అంటే ఆల్మోస్ట్ నేను చేసిన సీన్స్ అన్నీ కూడా తను ప్రతిదీ తనని తెలుసుకోబోయే ప్రతి నిజానికి ఒక మెట్టు అది నేను చేసే క్యారెక్టర్. అంటే నేను చెప్తూ ఉంటాను అనమాట. హీరోయిన్ అండ్ నేను ఆర్తి అండ్ నేను ఆల్మోస్ట్ కాంబినేషన్ చేసాం క్యారెక్టర్. అదే ప్రతిదీ ఒకటి కూడా నేను చెప్తూనే ఉంటాను, ఇలా జరుగుతుంది చూడు అని తనకు నమ్మకం కలిగించి, నువ్వు చూసావా ఇలా జరుగుతుంది, నెక్స్ట్ ఏం చేయాలి, ఏం చేస్తే ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అని చెప్పే ఒక క్యారెక్టర్ అది. ఎస్, ఆబ్వియస్లీ నిజంగా. ఎందుకంటే చాలా పెద్ద ఒకప్పుడు 12 to 13 years బ్యాక్ ఒక చాలా పెద్ద హిట్ అయిన సినిమా 'జెంటిల్‌మ్యాన్'. ఇప్పుడు సేమ్ అదే టైటిల్తో 'జెంటిల్‌మ్యాన్' పోసాని కృష్ణమురళి గారు చేస్తున్నారు. ఆయన నిజంగా చూడడానికి జెంటిల్‌మ్యాన్ లాగానే ఉంటారు. నాకు తెలిసి మూవీ నిజంగా చాలా డిఫరెంట్, ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అనుకోవాలి. ఎందుకంటే ఆయన ఒక మగవారిగా మగవాళ్ళు చేసే బిహేవియర్స్ గురించి ఆయన చేయబోతున్నారు, ఎలా ఉంటుంది ఏంటి అని. డెఫినెట్గా ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ హిట్, ఐ థింక్ సో. పోసాని గారితో అంటే నేను ఆయన కాంబినేషన్లో నేను చేయలేదు. అంటే లైక్ ఆయన డైరెక్షన్లోనే దిస్ ఈజ్ మై థర్డ్ ఫిలిం. బట్ ఆయనతో చేసేటప్పుడు చాలా సరదాగా ఉంటుంది. అంటే ఆయనకు కావాల్సింది చెప్పి రాబట్టుకునే ఒక మంచి డైరెక్టర్. బట్ యాక్టింగ్ అంటే నేను ఈ మూవీలో ఆయన కాంబినేషన్లో నేను ఏం సీన్ చేయలేదు. ఫస్ట్ నా క్యారెక్టరైజేషన్ చెప్పారు, ఇంపార్టెంట్ క్యారెక్టర్ సురేఖ చేయాలి నువ్వు, బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుంది అంటే షోసా చేస్తానంటే ఒక రకంగా హీరోయిన్ లాగా ఉండే ఒక క్యారెక్టరు చాలా బాగుంటుంది అన్నారు. హీరోయిన్ లా లేకపోయినా పర్వాలేదు సార్, మరి మీరు చెప్తే డెఫినెట్గా చేస్తాను అన్నారు. తర్వాత నాకు చెప్పినప్పుడు నిజంగా ఒక మగవారు అయ్యుండి కూడా మగవాళ్ళ గురించి పెళ్ళైన తర్వాత వాళ్ళు చేసే బిహేవియర్స్ గురించి చేయాలి అంటే దెర్ మస్ట్ బి సమ్ గట్స్. 100% వాళ్ళ గురించి వాళ్ళు ఎవరు చెప్పుకోరు కదా, గట్స్ ఉండాలి. బట్ అది పోసాని గారికే సాధ్యం. ఆయన డెఫినెట్గా సినిమా బాగా వచ్చింది, మంచి హిట్ అవుతుందని అందరూ అనుకుంటున్నాం.